హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. బ్లౌజ్కి సైడ్ జాయింట్లు అనేటివి ఇలా చేయాలి. చూడండి, ఇలా ముందుగా బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా కొలుచుకొని మార్క్ వేసుకోవాలి. ముందుగా ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ కమెంట్ ఇవ్వండి. చూడండి, హుక్స్ పార్ట్ కాజా పార్ట్ కూడా ఇలా మార్క్ వేసుకొని ఎప్పుడైనా సైడ్ జాయింట్లు బ్యాక్ సైడ్ నుంచి సైడ్ జాయింట్ చేసుకోవాలి. చేతు కిందికి రౌండ్ కొలుచుకున్నాను, అలాగే చంక రౌండ్ కొలుచుకొని మార్క్ వేసుకొని నేను స్టిచ్ అనేది వేస్తున్నాను. చూడండి, రఫ్ ఇచ్చేసుకొని చంక రౌండ్ కూడా కొలుచుకొని మార్క్ వేసుకొని రఫ్ ఇచ్చేసి ఇలా స్ట్రెయిట్గా నిటారుగా వీడియోలో చూస్తున్న విధంగా సైడ్ జాయింట్లు అనేటివి చేసేయాలి. సైడ్ జాయింట్లు పాదం మందం గ్యాప్తో 3 స్టిచ్చింగ్ వేసేసుకొని నీట్గా చివరలో కూడా ఇంకొక స్టిచ్ వేసేయాలి. సో ఈ బ్లౌజు టోటల్ స్టిచ్చింగ్ లాంగ్ వీడియో ఇచ్చేసాను, కింద లింక్ ఉంది, వెళ్ళి చూసేయండి. ఆ లింక్ క్లిక్ చేయగానే లాంగ్ వీడియో వచ్చేస్తుంది. చాలా ఈజీగా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదైతే చాలా పెద్ద సైజ్ అండి, అతుకులు పడ్డాయి. సో చూడండి, అతుకుల బ్లౌజ్ కూడా ఎలా కుట్టాలనేది వీడియో చూస్తే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఇప్పుడైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ కమెంట్ ఇవ్వండి. మీ ఫ్యామిలీలో ఎవరికన్నా నా వీడియోని షేర్ చేయండి. ఇంట్లోనే ఉండి బ్లౌజ్ స్టిచ్చింగ్ కటింగ్ నేర్చుకునే వాళ్ళకి నా వీడియోలు చాలా ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ ఇవ్వండి ప్లీజ్.